హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. ఇక విషయంలోనికి వెళ్దాము. నేను ఇక్కడ ఎవరిని విమర్శించడం కానీ ఇట్లాంటివన్నీ చేయట్లేదు, చేయదలుచుకోలేదు కూడా. కానీ వాస్తవికత అనేటువంటిది ప్రతి ట్రేడర్ కూడా తెలుసుకోవాలి. అందులోనూ ట్రేడింగ్ సెక్టార్లోకి వచ్చినటువంటి ట్రేడర్స్ ఖచ్చితంగా లాజికల్గా ఆలోచించకపోతే వాళ్ళ ట్రేడింగ్ కెరీర్ చాలా రూయిన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. వాళ్ళు బాగా డబ్బులు నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మన ఐరన్ లేడీ గారు ఉన్నారు, ఆవిడకి సంబంధించినటువంటి నిన్నటి వీడియో మనం చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. తన యొక్క నష్టం అనేటువంటిది దాదాపుగా 1,10,000 రూపాయల పైన వెళ్ళింది. సో నేనేం చెప్తున్నాను అంటే, మన మేడం గారి క్యాపిటల్ 10 లక్షలు ఉండొచ్చు. ఈ 10 లక్షలు నేను ఇంతకుముందు చెప్పా 10 లక్షలు ఉంటుందని. ఈ 10 లక్షల్లో క్యాపిటల్లో లాస్ ఎంత? 10%. అదే ఇంకా మార్కెట్ ఇంకొంచెం కిందకి వెళ్ళిపోతే 20% అయిపోతుంది. సో అసలు ఇప్పుడు ఒక పొజిషన్ అనేటువంటిది తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ అనేటువంటిది ఒక క్రైటీరియా అనేటువంటిది ఉండాలి కదా. అందులోనూ కొంతమందికి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానీ మనం పరిగణించాలి. ప్రొఫెషనల్ ట్రేడర్ యొక్క హై రిస్క్ 0.5%. ఎంత క్యాపిటల్ 10 లక్షల క్యాపిటల్ ఉంటే వాళ్ళ రిస్క్ అనేది 5,000 రూపాయలు మాత్రం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవడైనా చేసేది. లేదంటే 1% అనుకోండి, 10 లక్షలు అంటే 10,000 రూపాయలు. కానీ ఇదేంది, లక్షల రూపాయల లాస్ వస్తుంటే ఇంకా ఏమని చెప్తారు? మీరు కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళు ఏం భయపడొద్దు. భయం కాకేంది, లక్షలు పోతూ ఉంటే భయం ఏం చేస్తుంది? ఇంకోటి కూడా ఏంటంటే, ఒక బ్యాలెన్స్డ్ లేనటువంటి ట్రేడ్, తను చేసినటువంటివన్నీ మొత్తం కూడా బ్యాలెన్స్డ్ లేనటువంటి ట్రేడ్స్ అని మీరు గమనించాలి. ఎందుకంటే ఎన్ని లాట్స్ తీసుకున్నారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి పడతా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటూ పోయారు. పడతా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఎంత ఫూలిష్ ట్రేడింగు! అది ప్రొఫెషనల్ ట్రేడింగ్ కాదు. అది ఏంటంటే చీకట్లో రాయేసినట్టే లెక్క. పైకి పోకపోతుందా, ఎక్కడో ఒక సపోర్ట్ బ్యాలెన్స్ని తీసుకొని ట్రేడ్స్ తీసుకుంటారు. ఈ సపోర్ట్ని కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా ఎంత నష్టం వస్తుంది, 3-4 లక్షలు కూడా నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. దానికి తోడు ఇంకా ఫ్యూచర్ని ఇన్ని లాట్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి హెడ్జింగ్ లేకుండా ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా సరే ట్రేడ్ చేస్తాడా? చేయడు. నేను అందుకని చెప్తున్నా, మీకు అర్థమయ్యే ఉంటుంది. She maintains two trading accounts. ఎందుకంటే ఇంత నష్టం వచ్చినప్పటికీ కూడా భయం లేకుండా ఉండాలి అని అంటే మరొక దాంట్లో ట్రేడ్స్ తీసుకోవాల్సిందే. మరొక దాంట్లో ట్రేడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఉపయోగం? జీరోనేగా. అటు నష్టం వచ్చిందంటే అంటే తను ఎక్కడా నష్టపోవట్లేదు. మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి కామన్గా ఉండేటువంటి ట్రేడర్ని అట్రాక్ట్ చేసేసి లాభాలు వచ్చినప్పుడు సహజంగా టెంప్ట్ అవుతారు కదా. వాళ్ళు ఏమవుతారు? కోర్సులు అనేటువంటివి అమ్ముకుంటూ ఉంటారు. ఇట్లా దాదాపుగా ఎన్ని లక్షలు సంపాదించి ఉంటారో మీరే అర్థం చేసుకోవాలి. సో మీరు ఒక లాజిక్గా ఆలోచించండి. సాధ్యాసాధ్యాలు అయ్యేటువంటి పనులైనా ఇవన్నీ కూడా ఆలోచించండి. ఎప్పుడు కూడా ఒక సరైనటువంటి మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ రివార్డ్ రేషియోస్ లేకుండా కనుక ట్రేడ్ చేస్తే, అందులోనూ మీ క్యాపిటల్ 1,00,000 రూపాయలు అయితే ఒకే రోజు 10,000 పోతే మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? సో డోంట్ ట్రస్ట్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కేవలం ఈ కోర్సులు అనేటువంటివి ఇవన్నీ అమ్ముకోవటానికి వేసేటువంటి ఎత్తుగడలు మాత్రమే. అలాగని నేనేం చెప్తున్నానంటే వాళ్ళని జాయిన్ కావద్దు అది ఇది అని నేనేం చెప్పట్లేదు. అదంతా మీ చాయిస్. మీరు లాజిక్గా ఆలోచించటం లేదనేది నా ఆలోచన. మీరు ఒక లాజికల్గా ఆలోచించండి. ఇది సాధ్యమవుతుందా? అసలు ఫ్యూచర్లో 10-20 లాట్స్ని క్యారీ ఫార్వర్డ్ అసలు ఎవడైనా సరే చేస్తాడు. కోటీశ్వరుడు కూడా చేయడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే అసలు చేయడు. క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఖచ్చితంగా ఒక హెడ్జింగ్ అనేటువంటిది చేసుకుంటూ ఉంటాడు.
తెలుగు బ్రదర్స్ ఉన్నారు, మా తెలుగు బ్రదర్స్ కాదు, డే ట్రేడర్ తెలుగు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 40 లక్షలు 50 లక్షల రూపాయలు లాస్ వచ్చిందని చెప్పారు. మరి అంత పెద్ద డబ్బులుండి, అంత ఇదిగా ఉండి, అంత సబ్జెక్ట్ ఉండి, అంత నాలెడ్జ్ ఉన్నా కూడా అంత ఎందుకని లాస్ అయ్యారు? మరి వాళ్ళే అంత లాస్ అయితే వీళ్ళు అసలు ఎట్లా 10 లక్షలు పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేసి ఏ విధంగా సక్సెస్ కాగలుగుతారు? కాబట్టి డోంట్ ట్రస్ట్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్. ఏదైనా సరే ఒక రిస్క్ అండ్ రివార్డ్ రేషియోలో మీరు గనక ట్రేడ్ అనేటువంటిది చేయకపోతే అది ఖచ్చితంగా మీ ట్రేడింగ్ కెరీర్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. సో ఎక్కడో కాపీ చేసుకొచ్చినటువంటి స్ట్రాటజీస్నో, లేకపోతే ఎక్కడో కాపీ చేసుకున్నటువంటి కోర్సులు ఉంటాయి కదా, అమీషా పటేల్ ఇట్లాంటి వాళ్ళ కోర్సులని వీటన్నిటిని తీసుకొని వచ్చి వాటికి ఏవో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఈ విధంగా కొంతమంది ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటారు. సో మీరు లాజిక్గా ఆలోచించండి, సాధ్యాసాధ్యాలను ఆలోచించండి, పర్ఫెక్ట్ అయినటువంటి వీలో మీ ట్రేడింగ్ కెరీర్ని ప్రారంభించి జాగ్రత్తగా ముందుకు సాగండి. థ్యాంక్ యూ.